వాన వదిలినా గుంటూరును వరద వీయటం లేదు. లోతట్టు ప్రాంతాలు వరద నీటిలోనే నానుతున్నాయి. చుట్టుగుండ సమీపంలోని మురికిపేట మొత్తం మురుగునీటిలో మునిగిపోయింది. నీట మునిగిన ప్రాంతాన్ని మున్సిపల్ అధికారులు పరిశీలించారు. వర్షాలు తగ్గగానే డ్రైన్ పనులు పూర్తి చేస్తామంటున్న మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులతో మా ప్రతినిధి వీరాంజనేయులు ముఖాముఖి. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి గుంటూరు నగరాన్ని వరద నీరు ముంచెత్తింది. గుంటూరు నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయమయ్యాయి. మనం ప్రస్తుతం చుట్టుకుంట వద్ద ఉన్నటువంటి మురికిపేట వద్ద ఉన్నాం. మీరు చూసినట్టయితే మురికిపేట అంతా కూడా నీటిలో మునిగి ఉంది. దాదాపు 2 రోజులకి ఇదే పరిస్థితి. మున్సిపల్ సిబ్బంది ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి మురికిపేటలో ఉన్నటువంటి మురికి నీరు అన్నింటినీ కూడా డ్రైనేజీల ద్వారా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో నగరపాలక కమిషనర్ అయినటువంటి పులి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ వరద పరిస్థితి, ఎలా ఉంది, దాన్ని క్లీన్ చేయడానికి ఏమేం చేస్తున్నారు? మురికిపేట ఒక 120 ఇళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఒక 50 ఇళ్ళు అంటే మన రోడ్డు కంటే లో లయింగ్ ఏరియాస్లో ఫౌండేషన్స్ ఉంటాయి. సో ఆ ఇల్లు ఎఫెక్ట్ అయినాయి. ఈ వాటర్ మన హెవీ రెయిన్స్ కదా, ఈ హెవీ రెయిన్స్ మేజర్ డ్రైన్ ఉన్నప్పటికి కూడా దానికి మించి వాటర్ రావడం జరిగింది. అందుకన్నా ఆ ఎక్సెస్ వచ్చిన వాటర్ అంతా కూడా ఆ లో లయింగ్ ఏరియాలోకి వెళ్ళాయి. సో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడిప్పుడే వాటర్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇబ్బంది లేదండి, మేము ఇక్కడే ఉంటామని చెప్పి ఇప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఈ వరద సమస్య ఇటీవల అంటే ఈ 2 రోజులకి ఇంత తీవ్రంగా ఉంటుంది, కారణం ఏంటి? అంటే ఇక్కడ యాక్చువల్గా ఇది పేరే మురికిపేట, అంటే ఈ డ్రైనేజీకి రిలేటెడ్గా ఉన్న ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ. సో వాళ్ళు ఎప్పుడో చాలా కాలం నుంచి ఉంటున్నారు. మరి వీళ్ళు నేను అడిగాను వాళ్ళకి, ఎక్కడన్నా సైట్స్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు వెళ్ళట్లేదంటే వీళ్ళంతా చిన్న కూలి పని చేసుకునే వాళ్ళు కాబట్టి మరి టౌన్ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుందండి, అందుకని ఇక్కడే ఉంటున్నాం, కష్టమైన నష్టమైన చెప్తున్నారు. ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో ఈ ఏరియాలో ఉన్నటువంటి ఇంటర్నల్ చిన్న రోడ్స్ అవన్నీ కూడా శాంక్షన్స్ ఇచ్చాం. శాంక్షన్స్ అయిపోయినాయి, వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోడ్స్ కొంచెం లేపుతాము. ఈ లో లైన్లో ఉన్న ఇల్లు వాళ్ళు కొంచెం మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఒకవేళ ఇక్కడే ఉండే పరిస్థితి ఉంటా. అదర్వైజ్ ఎప్పుడు వర్షం పడ్డా, చిన్న వర్షం పడ్డా ఆ రోడ్డు మీద పడ్డ వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. సో వాళ్ళని ఎడ్యుకేట్ చేసి తీపిస్తాం. ఇప్పుడైతే ప్రాబ్లం లేదు, మొత్తం డ్రైన్స్ అన్నీ కొంచెం ఫ్రీగా వెళ్తున్నాయి. మేబీ సాయంత్రానికి మొత్తం సెటిల్ అయిపోతుంది. నిన్న రైతు బజారు పక్కన ఉన్న కమిషనర్ కార్యాలయం కూడా మునిగిపోయింది. ఇప్పుడు ఆ రైతు బజారు ఆవరణ ఎట్లా నీటికి తొలగించారా, ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇదే ఈ డ్రైన్ మొత్తం కూడా ఫ్రీ ఫ్లో ఉంటే తద్వారా మనకి ఆ రైతు బజార్లో ఉన్న వాటర్ కూడా వచ్చేస్తుంది. రైతు బజార్లో కూడా వాటర్ తగ్గిపోయింది. ఇప్పుడు అయితే ఈ 2 రోజులు కురిసిన వర్షానికి నగరంలో మీరు ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారో అక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే గత 1 ఇయర్ అండి ఇప్పుడు మేజర్గా గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మేజర్ మీడియం డ్రైన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మేము డీసిల్టేషన్ చేయించాం. తద్వారా ఇంత హెవీ రెయిన్స్ పడ్డా కూడా ఎక్కడ కూడా మనకి పెద్ద హెవీగా కాలనీలోకి వెళ్ళి ఇట్లా ఇంత ముందులాగా ఇబ్బందికరం అవటం లేదు. ఇంకా వర్షాలు తగ్గుతాయి కాబట్టి మేము ఇంకా దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. ఏటి అగ్రహారం చూసినట్టయితే కొన్ని కాలనీలు నీట మునిగాయి, అక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ కొంచెం అది అంటే ప్రాబ్లం ఏంటి, ఏటి అగ్రహారం నేను చూశానండి. రోడ్లు మామూలు ఎగ్జిస్టింగ్ రోడ్ల మీద మళ్ళీ సీసీ రోడ్లు వేశారు. మెయిన్ రోడ్లన్నీ సీసీ రోడ్లు హైట్ వచ్చాయి. హైట్ ఇంటర్నల్ రోడ్స్ అన్ని లోలో ఉన్నాయి. ఇప్పుడు ఈ హైట్ వచ్చిన వాటరు కిందకి వెళ్ళిపోతుంది. చాలా రోడ్స్ అలా ఉన్నాయి. ఇప్పుడు ఆ లో లయింగ్లో ఉన్న రోడ్స్ కూడా కొంచెం పైకి లేపుకునే దానికి శాంక్షన్స్ ఇచ్చాము. అవన్నీ వర్క్స్ కంప్లీట్ అయిపోతే పర్మనెంట్గా సొల్యూషన్ దొరుకుతుంది. సార్, చివరిగా శంకరవిలాస్ బ్రిడ్జ్ పడేశారు. ఈ నేపథ్యంలో 3 వంతెనలు అదేవిధంగా కంగారుకుంట ఆర్యూబీ మాత్రమే ఇప్పుడు ప్రధాన మార్గాలుగా ఉన్నాయి. వర్షం పడ్డప్పుడు ఈ 2 ప్రాంతాలు కూడా మునిగే పరిస్థితుంది. దానికి అంటే ఆ నివారణకి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? దానికి చూశారు కదా, గత 2 రోజుల నుంచి మనకు సఫిషియెంట్ ఆయిల్ ఇంజిన్స్ పెట్టి మోటార్స్ పెట్టి ఎప్పటికప్పుడు వాటరు ఇక్కడ కంకరగుంట దగ్గర అయితేనేమో డ్రైన్లో మన పీకల వాగులో పంపిస్తున్నాము. అక్కడేమో రైల్వే ట్రాక్ పక్క మేజర్ డ్రైన్ ఉంది, దానికి పంపిస్తున్నాము. ఇక్కడ మనకి పెద్దగా ప్రాబ్లం లేదు. చివరిగా ఈ డ్రైనేజ్ ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అనేది మిడిల్లో సగంలో ఆగిపోయినట్టుంది కదా, దాన్ని పూర్తి చేస్తే ఈ సమస్య తీరే అవకాశం ఉంది. డెఫినెట్గా డ్రైనేజ్ ఒకటి, ఈ రోడ్డు ఇక్కడ ఒక పెద్ద కల్వర్ట్ ఇచ్చాము, శాంక్షన్ ఇచ్చాము దాదాపు 1 కోటి చిల్లరతోటి. అది కూడా అయిపోతే దీనికి పూర్తి పరిష్కారం వస్తుంది. త్వరలోనే అది కూడా స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. భారీగా వర్షాలు పడటం, అదేవిధంగా కొంత డ్రైనేజ్ వ్యవస్థ అనేది సక్రమంగా లేకపోవడం వల్లే ఈ వరద నీరు ముంచెత్తడంతో ఈ చుట్టుకుంట ప్రాంతాల్లో మురికిపేట కావచ్చు, రైతు బజార్ కావచ్చు, ఈ ప్రాంతాలు కొంత వరద ముప్పుకి గురయ్యాయని, ఏదైతే డ్రైనేజ్ మీద అయితే ఎవరైతే ఆక్రమణ చేశారో
దుకాణాలు కావచ్చు, షాపులు ఏర్పాటు చేసుకున్నారు. వాటన్నింటినీ కూడా తొలగించి ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే రానున్న రోజుల్లో వర్షాలు పడ్డా కూడా మళ్ళీ వరద నీరు వచ్చినా ఆ వరద నీరు ఎక్కడా కూడా ముంపు ప్రాంతాలను ముంచేయకుండా సక్రమంగా వెళ్లేలాగా డ్రైనేజ్ వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని కూడా కమిషనర్ చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు.